హనుమకొండ సిద్ధేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయకుడి కదలిక పూజ ఘనంగా జరిగింది. మంత్రోచ్చరణలతో పండితులు శోభాయాత్రగా గణనాథుడిని సిద్ధేశ్వరం గుండానికి తీసుకొచ్చారు. పూర్వకాలంలో నంది తన కాలుతో గుండం తవ్వినట్లు పండితులు చెప్పారు. ఏటా 10వ రోజు గణపతి నిమజ్జనం ఆనవాయితీ వస్తుందన్నారు అర్చకులు. సిద్ధేశ్వర ఆలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. 9 రోజుల పాటు బొజ్జ గణపయ్య భక్తులతోటి శక్తి కొలిది వాళ్ళ పూజలను అందుకుని ఇప్పుడు ఉద్వాసన పూజలో నిమగ్నమయ్యారు. ఇప్పటి నుంచి ఉద్వాసన పూజ చేసిన తర్వాత వినాయకుడిని మళ్ళీ గంగమ్మ చెంతకు చేరుస్తారు. అందుకు సంబంధించినటువంటి మండపాల దగ్గర కూడా ఈ పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. 9 రోజుల పాటు కూడా ప్రకృతి సహసిద్ధంగా వినాయకుడిని మట్టితో తయారు చేయడం, ప్రకృతిలో దొరికే పత్రాలతోటే ఆయనను పూజ చేయడం, తర్వాత లంబోదరుడు భోజన ప్రియుడు, ఆయనకు రకరకాలైనటువంటి పంచభక్ష పర్వణాలతోటి కూడా ఈ నైవేద్యాలు పెట్టడం కావచ్చు, నిత్యం పూజలు భజనలు ఇవన్నీ చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అందుకనే లంబోదరుడికి సంబంధించినటువంటి పూజ వచ్చినా, గణనాథుడికి సంబంధించినటువంటి పూజ కావచ్చు, ఉమాపుత్రుడు, ఇలా రకరకాల పేర్లతోటి పిలుచుకున్నటువంటి వినాయకునికి సంబంధించినటువంటి పండుగ అది ఊరు వాడ ఏకమవుతుంది. మిగతా పండుగలు అంటేనేమో మనం చూస్తే ఇంటి వరకు పరిమితమో లేకపోతే ఒక గుడికి పరిమితమో అట్లా ఉంటుంది. కానీ ఓన్లీ వినాయకుడికి సంబంధించినటువంటి పండుగ మాత్రమే ఊరు వాడ ఏకమవుతుంది. ఎవరు చూసినా వాడవాడల వినాయకుడికి సంబంధించినటువంటి విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. తమ విఘ్నమునకు అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుడిని ఖచ్చితంగా తమ పైనటువంటి అనుగ్రహం కలగాలనేది పూజ చేస్తారు. అయితే లంబోదరుడికి సంబంధించి కూడా చూస్తే ఏ చిన్న అంటే ఒక ఆకు తీసుకొచ్చి ఇచ్చినా కానీ ఆయన కరుణిస్తాడు అనేది భక్తుల విశ్వాసం. అందుకే ఇప్పుడు ప్రధానమైనటువంటి 9 రోజుల పాటు అంటే ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు వినాయకుడి విగ్రహానికి సంబంధించినటువంటి ఏ విధంగా ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తారో సేమ్ మళ్ళీ గంగమ్మ చెంత చేర్చేటప్పుడు కూడా వినాయకుడికి సంబంధించినటువంటి ఉద్వాసనకు సంబంధించినటువంటి పూజ కూడా అదే విధంగా చేస్తారు. ఆ ఉద్వాసన పూజ జరిగిన తర్వాత విగ్రహాన్ని కదిలిస్తారు. ఆ విగ్రహాన్ని కదిలించిన తర్వాతనే గంగమ్మ దగ్గరికి తీసుకెళ్తారు. అయితే గంగమ్మ దగ్గరికి తీసుకెళ్లడంలో కూడా ఒక పురాతనమైన అంటే ఇంకొక హిస్టరీ కూడా ఉంది దీనికి. అయితే పార్వతికి ప్రియపుత్రుడుగా ఉన్నటువంటి వినాయకుడు అన్ని విఘ్నములకు అధిపతి. ఆయన గంగమ్మ తల్లి అడుగుతుంది, ఇంతటి విశిష్టమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి కుమారుడు నాకు కూడా కావాలి అని కోరుతాడు. అప్పుడు వినాయకుడు ఇచ్చిన వరంలోనే వినాయకుడికి సంబంధించినటువంటి విగ్రహ గంగమ్మ చెంతకు చేరిస్తే ఆ కుమారుడైన చెంతకు వచ్చాడు అనే దాన్ని నమ్మకంగా భావిస్తారు. కాబట్టి ప్రస్తుతం వినాయకుడికి సంబంధించినటువంటి ఉద్వాసన పూజ జరిగి వినాయకుడికి సంబంధించినటువంటి దాన్ని బయటికి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం వినాయక నిమజ్జన కార్యక్రమాలంతా కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అయితే గణనాథుడిని తీసుకొచ్చేటప్పుడు ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారో మళ్ళీ నిమజ్జనం తీసుకువెళ్ళే సమయంలో కూడా అంతే ఘనంగా ఆయనను సాగనంపుతారు. వచ్చే ఏడాది మరింత ఈ గణపతి నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తాం, ఇంతకంటే ఎక్కువ నిర్వహిస్తామంటూ కూడా భక్తులు ఈ గణనాథుడికి సంబంధించినటువంటి శోభయాత్రను కూడా అందజేస్తారు. ఆ వినాయకుడికి సంబంధించినటువంటి ఎటు చూసినా ఆ గణనాథుడిని నామస్మరణలతోటే మారుమవుతుందని చెప్పచ్చు. గణనాథుడికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని చేసేందుకు శోభాయాత్రగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం వరంగల్కు సంబంధించినటువంటి గ్రేటర్ పరిధిలో కూడా 21 చెరువుల దగ్గర 28 క్రేన్లను ఏర్పాటు చేసి గణనాథుడిని తీసుకువెళ్లేందుకు నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చూడొచ్చు గణనాథుడికి సంబంధించినటువంటి నిమజ్జనానికి తీసుకువెళ్తున్నటువంటి దాన్ని కూడా మనం చూడొచ్చు. నిమజ్జనంకు తీసుకువెళ్ళడానికి చేస్తున్నారు. ప్రస్తుతం స్వామివారికి సంబంధించినటువంటి ఉద్వాసన పూజ జరిగింది. ఉద్వాసన పూజ తర్వాత కూడా ఆ గణనాథుడిని తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం ఆలయ అర్చకుడు అంటే గణేశుడికి సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ ఏ విధంగా చేస్తారో నిమజ్జనానికి సంబంధించి ఉద్వాసన పూజ కూడా అట్లా చేస్తారు కదా. ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, ఏమేమి చేస్తారు? ఇది సిద్ధేశ్వర దేవాలయము, ఇది స్వయంభూలింగము. మనకు తెలంగాణలో దక్షిణ కాశిగా విరాజిల్లింది. ఈ స్వామివారికి వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా మొదటి రోజు చవితి రోజు స్వామివారిని విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి స్వామివారికి 9 రోజులు ఉదయము సాయంత్రము అర్చనలు అభిషేకాలు నిర్వహించి స్వామివారికి ప్రతి ఒక్క రోజు ఒక ప్రత్యేక అలంకరణ మరియు మహా నైవేద్యము స్వామివారికి నివేదించేసి మనకు వరంగల్లో ఏంటంటే 9 రాత్రులు నిద్ర చేసి 10వ రోజు నిమజ్జనం చేస్తాము. ఈ 9 రాత్రులు ఈరోజు 10వ రోజు కాబట్టి స్వామివారికి కలశం ఉద్వాసన మరియు విగ్రహ ఉద్వాసన నిర్వహించేసి స్వామివారికి ఇప్పుడు ఇది ఏంటంటే
మనకు పూర్వం నుండి ఇక్కడ గుండంలో ఇది ముందట శంకరునికి ఈ నంది 2 కాళ్ళతో తవ్వినటువంటి నందీశ్వర గుండంలో ఈ యొక్క నిమజ్జనము ఈ దేవాలయం యొక్క విగ్రహం ప్రతిష్ట చేసిన విగ్రహాన్ని మన ముందట ఉన్న నందిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అంటే మొదటి విగ్రహం ఈ నందీశ్వర గుండంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా జరుగుతున్నది. అందుకే ఈరోజు స్వామివారిని 9 రోజులు పూజ నిర్వహించేసి 10వ రోజైన ఈరోజు స్వామివారికి ఆ నందీశ్వర గుండంలో గంగమ్మ ఒడిలో స్వామివారిని నిమజ్జనం చేయడం కోసం తీసుకెళ్తున్నాం. ఉద్వాసన పూర్తయిన తర్వాత కూడా స్వామివారిని తిరిగి గంగమ్మ చింత చేసేందుకు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం అయితే వినాయకునికి సంబంధించినటువంటి శోభాయాత్రలు కూడా ఇక ప్రారంభమవుతాయని చెప్పచ్చు. ఈ సమయంలో ఎట్లా ఉంటుంది? నవరాత్రులు ఎట్లా చేస్తారు? ఇక్కడ బాగా జరిపిస్తారు, బాగుంటుంది. ఎక్కడి నుంచి ఎట్లా ఉంటుంది? అంటే గణనాథుడికి సంబంధించినటువంటి పూజలు అనగానే ఊరు వాడ ఎట్లా ఉంటుంది? చాలా హ్యాపీగా సంతోషం అనిపిస్తుంది. 9 నవరాత్రులు పండగలాగా జరుపుకుంటారండి. అంటే ఈ 9 రోజులు జరుపుకోవడం తర్వాత ఈ నిమజ్జనానికి తీసుకెళ్ళడం ఎలా ఉంటుంది? చాలా ఒక రకమైన ఆనందంలో మునిగి తేలుతారండి భక్తులు. చాలా హ్యాపీగా ఉంటుంది. 9 రోజులు మనం నవరాత్రులు చేసుకొని 10వ రోజు మన తండ్రి దగ్గరికి మనం స్వాగతం పలుకుతూ అది మన నిమజ్జనం చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. అదొక తెలియని ఆనంద స్థితిలో భక్తులు తేలియాడుతారు. చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు నవరాత్రులు. ప్రస్తుతం అయితే గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభమవుతుంది. గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి దాని మీద కూడా వినాయకుని విగ్రహాలను కూడా శోభాయాత్రగా తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా మొదలైందని చెప్పొచ్చు. ప్రస్తుతం వినాయకుని నిమజ్జనానికి సంబంధించి వరంగల్ నగరంలో 21 చెరువుల దగ్గర కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం అయితే చాలా చోట్ల వినాయకునికి సంబంధించినటువంటి నిమజ్జనానికి బయలుదేరుతున్నాడు. ఈరోజు సాయంత్రం వరకు కూడా భారీ విగ్రహాలన్నీ కూడా నిమజ్జన పాయింట్ల దగ్గరకు వస్తే అక్కడ రేపు ఉదయం వరకు కూడా నిమజ్జనం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఉద్వాసన పూజలతోటి తర్వాత చివరిగా ఈరోజు స్వామివారికి సంబంధించినటువంటి వీడ్కోలు పలుకుతూ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతుండడం భక్తి పార్వశ్యంగా కూడా ఈ మండపాల దగ్గర కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.